అతను చదువులో పెద్దగా రాణించలేదు. ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు. 10వ తరగతి తర్వాత చదువు మానేసి గ్రామంలో ఉన్న ఒక చిన్న ట్రాక్టర్ రిపేర్ షాప్‌లో పనికి వెళ్ళాడు. మొదట అతనికి పని అంటే ఆయిల్ మార్చడం, బోల్టులు తీయడం, శుభ్రం చేయడం మాత్రమే. జీతం రోజుకు 300. అయినా పని మానలేదు. ఎందుకంటే ఇంట్లో ఆదాయం అవసరం కాబట్టి. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక విషయం. జీవితంలో సరైన గైడెన్స్ లేక, ఐడియాస్ తెలియక చాలామంది అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వారి కోసం లే మరియు జాబ్ చేస్తూనే బిజినెస్ చేయాలనుకునే వారి కోసం నిజమైన సంఘటనలను సేకరించి వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. మీ రిలేటివ్స్ గానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా వాళ్ళకు సహాయం చేసిన వారవుతారు. ఇక టాపిక్‌లోకి వెళ్దాం. రోజూ ట్రాక్టర్లు షాపుకు వచ్చేవి. కొన్నిటి పరిస్థితి చాలా చెడిపోయి ఉండేది. యజమానులు ఇది ఒక పనికిరాదు అంటూ అక్కడే వదిలేసేవారు. షాపు యజమాని వాటిని స్క్రాప్‌గా అమ్మేసేవాడు. కానీ అతను ఒక విషయం గమనించాడు. ఆ ట్రాక్టర్లలో కొన్ని పార్ట్స్ ఇంకా బాగానే ఉన్నాయి. ఇంజిన్ కాదు, కానీ గేర్ బాక్స్, షాఫ్ట్స్, బ్రేక్ పార్ట్స్ లాంటి వాటికి డిమాండ్ ఉంది. మొదట అతనికి ఈ విషయం చెప్పే ధైర్యం లేదు. కానీ ఒకరోజు ఒక రైతు కొత్త పార్ట్ చాలా ఖరీదు అని చెప్పినప్పుడు అతను ఆ పాత ట్రాక్టర్ నుంచి తీసిన పార్ట్ని చూపించాడు. రైతు వెంటనే కొనుగోలు చేశాడు. అదే మొదటి అమ్మకం. అప్పటికి లాభం చాలా చిన్నది. కానీ ఆ రోజే అతని ఆలోచన మారింది. కొన్ని నెలలు గమనించాడు. ఏ పార్ట్స్ ఎక్కువగా అడుగుతున్నారు, ఏవి అమ్ముడుపోవడం లేదు అని రాసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత షాపు యజమాని దగ్గర అనుమతి తీసుకుని పూర్తిగా పనికిరాని ట్రాక్టర్లను తక్కువ ధరకే కొనడం ప్రారంభించాడు. మొదట 2 ట్రాక్టర్లు మాత్రమే. వాటిని ఇంటి వెనుక విడదీసి పార్ట్స్ శుభ్రం చేసి పరీక్షించాడు. మొదటి 3 నెలలు నష్టమే. కొన్ని పార్ట్స్ అమ్ముడుపోలేదు. డబ్బు కూడా ఇరుక్కుపోయింది. ఇంట్లో వాళ్ళు ఇది వదిలేయ్ అన్నారు. కానీ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే అవసరం లేని పార్ట్స్ కొనడం మానేశాడు. రైతులు ఎక్కువగా అడిగే పార్ట్స్ మాత్రమే నిల్వ చేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా పేరు వచ్చింది. వాడు చెప్పిన పార్ట్ పనిచేస్తుంది అని రైతుల మధ్య మాట పాకింది. అతను ఎప్పుడూ చెడ్డ పార్ట్ ఇవ్వలేదు. పని చేయకపోతే తిరిగి తీసుకునేవాడు. ఈ నమ్మకమే అతని వ్యాపారాన్ని నిలబెట్టింది. 1 సంవత్సరం తర్వాత అతను చిన్న షెడ్ అద్దెకి తీసుకున్నాడు. 2 సహాయకులను పెట్టుకున్నాడు. ఇప్పుడు రైతులు నేరుగా అతని దగ్గరికే వచ్చేవారు. కొత్త ట్రాక్టర్ కొనలేని వాళ్లకు అతనే పరిష్కారం అయ్యాడు. ఈరోజు అతను పెద్ద షోరూమ్ ఓనర్ కాదు, కానీ నెలకు సగటున 2.5 నుంచి 3 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. చెడిపోయిన ట్రాక్టర్లు అందరికీ పనికిరాని వాటే అతనికి వ్యాపారం అయ్యాయి. మొదట జీతం కోసం పనిచేసిన వాడు ఇప్పుడు ఇతరులకు జీతం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. దిస్ ఈజ్ ఏ కంప్లీట్ రియల్ లైఫ్ జర్నీ ఫ్రమ్